పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగబోతుంది. దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ఇక పవన్ కి సంబంధించి కటౌట్లు కూడా మనం చూడొచ్చు. ఇటు చూస్తేనేమో మొత్తం ఏర్పాట్లు ఎల్ఈడి సంబంధించి పెద్ద భారీ స్థాయిలోనే మొత్తం కూడా చేయడం జరిగింది. పవన్ స్పీచ్ ఇస్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ పవన్ యొక్క అంటే ఏదైతే ఉందో విజువల్ కూడా చాలా పెద్దగా ఎల్ఈడికి సంబంధించి మొత్తం కూడా దూరం నుంచి కూడా కనిపించే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇక మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఫ్లెక్సీలు చూస్తుంటే పవన్ కళ్యాణ్కి చూడొచ్చు. మొత్తం కూడా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఈ ఎంట్రీలో పవన్కి సంబంధించి ఫ్లెక్సీలు మొత్తం కూడా ఏర్పాటు చేయడం. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వారందరూ కూడా ఈవెంట్ను చూడటానికి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరందరూ పవన్ ఫ్యాన్స్ కానీ పవన్ గారి ఫ్యాన్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్ సార్, మేము షూటింగ్లో చేస్తాం ఆల్రెడీ. ఏంటి ఓజీ తర్వాత ఈ సినిమా రాబోతుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి సార్ అంటే మాకు చాలా అభిమానం. సినిమా కూడా మేము చాలా రోజులు వర్క్ చేయడం జరిగింది. ఈసారి మా సార్కు చాలా మంచి హిట్ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా సంతోషంగా ఉన్నాం. ట్రైలర్ వచ్చింది కదా, ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా ఉత్సాహంగా ఉన్నాం. మేము కూడా ఈసారి హిట్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి. ఇంకా చాలా మంది ఉన్నారు పవన్ ఫ్యాన్స్. మీ పేరు చెప్పండి. మీరు? కృష్ణ. సో పవన్ గారి ఫ్యాన్స్? అవునండి. ఈవెంట్ చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? మేము చూడడానికి రాలేదు, ఇందులో ఆల్రెడీ ఈ రోస్టార్ ఇట్లా మేము వేసాము. సో ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంది కదా, సాయంత్రం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ గారి నుంచి? ఈవెంట్ అంటే ఇది సినిమా మాత్రం బాగుంటుందండి. సూపర్గా ఉంది ట్రైలర్, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే ఇది కూడా గబ్బర్ సింగ్ సినిమా లాగా బాగుంటుందని కోరుకుంటాం. మంచి ఎనర్జీ. ఈసారి ఉప ముఖ్యమంత్రి గారు మంచి ఊత కోచలో ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంటుందని మాకు అందరూ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. బాస్ మళ్ళీ అద్భుతంగా ఈసారి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. హరిశంకర్ గారి దర్శకత్వంలో ఈ సినిమాలో మేము కూడా చాలా రోజులు లైట్ మ్యాన్ మేము కూడా చాలా పాల్గొనడం జరిగింది. చాలా సెట్లకు ఇక్కడ చాలా చేసాం హైదరాబాద్లో. ఆయన కోసం చేశారు అంటే మేము లైట్ మ్యాన్ మా సినిమాలో భాగంగా మేము అంతే డిపార్ట్మెంట్ కాబట్టి మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను భగవంతుని. ఏర్పాట్లు చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా రెండు వైపులా కూడా పెద్ద ఎంట్రన్స్లో పెట్టడం జరిగింది. పవన్ ఆ డ్యాన్స్కి సంబంధించి అవన్నీ కూడా మనం చూడొచ్చు ఎంట్రన్స్కి. ఈ ఎంట్రన్స్తో పాటు లోపలికి వెళ్తే మాత్రం ఇక మనం అక్కడ ఫ్యాన్స్ కూర్చోవడానికి కానీ లేకపోతే మొత్తం కూడా బ్యాక్ సౌండ్ మొత్తం అంటే విఐపి, ఎంవైపి, వివిఐపి ఇట్లా అన్ని కేటగిరీగా డివైడ్ కూడా చేయడం జరిగింది. అయితే చాలా స్ట్రిక్ట్గా కూడా చెప్తున్నారు. అలౌడ్ ఉన్న వాళ్ళకే ఇక్కడికి పాసులు ఉన్న వాళ్ళకి అలౌడ్ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి లేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మళ్ళీ సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉంటాయి కాబట్టి గతంలో కొన్ని సంఘటనలు జరగడం కూడా జరిగింది. అందుకనే వాటిని దృష్టిలో పెట్టుకునే ఎవరు కూడా రాకుండా అనేది మొత్తం కూడా పాసులు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే పాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట ఉండటం జరుగుతుంది. పాసులు తర్వాత కొంత టైం తీసుకొని అలౌడ్ చేయడం జరుగుతుంది. ఇక మనం చూడొచ్చు మొత్తం కేటగిరీల వైజ్గా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి ఎంవిఐపి అని, విఐపి అని, వివిఐపి ఇలా ప్రతిదీ కేటగిరీలు కూడా పెట్టడం జరిగింది. ఆ దూరం నుంచి కూడా చూస్తే పైన ఉన్నటువంటి స్పీచ్లు ఇచ్చే వాళ్ళు కానీ ఎవరన్నా ఉండా ఈవెంట్కి సంబంధించి చాలా క్లియర్గా కనబడే విజువల్ కూడా మొత్తం కూడా ఉండే విధంగా చేయడం జరిగింది. సైడ్స్ కూడా మొత్తం కూడా పెద్ద పెద్ద ఎల్ఈడికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక ఈవెంట్ నిర్వాహకులు మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్, ఆడియో డిస్టర్బెన్స్, వీడియో డిస్టర్బెన్స్ ఏమీ రాకుండా దాంతోపాటు ఫ్యాన్స్కి కానీ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం ఏర్పాట్లు అయితే చాలా బాగానే చేస్తున్నారు. ఈవెంట్లో పవన్ వచ్చిన తర్వాత ఇంకా దాని రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ చూడాలని ఫ్యాన్స్ ఇప్పటికే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు కాబట్టి ఆయన స్పీచ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూస్తుంటారు. పోలీసులు కూడా రావడం జరుగుతుంది. వారందరూ కూడా ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా ఇప్పటికే సెక్యూరిటీ మొత్తం కూడా కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా బయట వాళ్ళు రావడానికి లేదు. దాంతోపాటు పాసులు ఉన్న వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. మనం చాలామంది సెక్యూరిటీకి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పకడ్బందీగా ఉంది. ప్రస్తుతం అయితే ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్గానే జరుగుతున్నాయి కాబట్టి ఇక ఈవెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఈవెంట్కి పవన్తో పాటు మరి ఇంకెవరెవరు వస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి మరి అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి హీరోలను కూడా వస్తారా అనేది కూడా ఫ్యాన్స్ అయితే చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్కి అయితే ముందే
ఉగాది వచ్చేసిందని కూడా అన్న ఫీల్డ్లో అయితే వాళ్ళు కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. ఇటీవలనే ట్రైలర్ కూడా రిలీజ్ అవడం వాళ్ళకి మంచిగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా త్వరలో రాబడుతుంది కాబట్టి వాళ్ళు మంచి సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గానే చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ పాషాతో వెంకట్ 10 టీవీ.